అప్డేట్ ఫైనల్ స్టేజ్ లో ఆన్ పేస్ అయితే ఉంది. ఫైనల్ గా లాంచింగ్ స్టేజ్ లో లాంచింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. మరి దీని గురించి నాకు తెలిసినంతలో మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఆర్కే రెడ్డికి ఏదో సీక్రెట్ తెలుసు, ఆర్కే రెడ్డికి ఏదో మనకు తెలియని విషయాలు ఆయన కూడా తెలుస్తున్నాయి అనే కొంతమంది ఊహలు ఉన్నాయి. అదేం లేదు. ఏది తెలిసినా ఎవరికి ఏమి తెలుసుకున్నా మన గ్రేట్ సిఇఓ యాష్ ముబార్ సార్ చెప్తేనే తెలుస్తాయి తప్పితే అవుట్ ఆఫ్ అనేది తెలవదు. తెలుసుకునే దానికి ఏదన్నా కొన్ని విషయాలు ఉంటే మాత్రం మాకు తెలిసినంతలో మేము పంచుకుంటుంటాం. కానీ ఈ రోజు ఇప్పటిదాకా ఎంతో ఓపిక్ గా ఈ మీటింగ్ అటెండ్ అయ్యి దాదాపు 1.5 hour పైబడి ఓపిక్ గా వింటున్నటువంటి అప్లేట్స్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు దాకా మనతో మంచి విషయాలను పంచుకున్నటువంటి మై గ్రేట్ లీడర్స్, గ్రేట్ ఫౌండర్స్ అందరూ కూడా పేరు పేరున ప్యానల్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ప్యానల్ సభ్యుడికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నేను కూడా మీతో ఒక 10 నిమిషాలు మంచి విషయాల్ని పంచుకుంటాను. మరి ఆన్ పేస్ గురించి గత 4 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది. నాది ఆన్ పేస్ నేను ఫస్ట్ ఆన్ పేస్ లో ఎంటర్ అయింది మే 9వ తేదీ 2020 మే 9న నేను ఆన్ పేస్ లోకి అడుగు పెట్టడం జరిగింది. గత 6 years గా ఈ రోజు వచ్చింది కాదు సార్, ఇది 6 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి జర్నీ. 6 సంవత్సరాల్లో ఎన్నో అప్డేట్స్, ఎన్నో డెవలప్మెంట్స్, ఎంతో మంది న్యూ ఎంప్లాయీస్, ఎన్నో ఆఫీసెస్, ఇవన్నీ కూడా ఆన్ పేస్ 6 సంవత్సరాల్లో జర్నీ కానీ ఒక్కసారి కానీ మనం గుర్తు చేసుకుంటే ఎంత మారింది అంటే ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టుగా ఆన్ పేస్ ఒక నెట్వర్క్ అంటే ప్రొడక్ట్ పెట్టుకొని నెట్వర్క్ మార్కెటింగ్ గా స్టార్ట్ అయిన ఆన్ పేస్ ఈ రోజు ఆ ఉద్దేశంతో వచ్చిందండి. ఫస్ట్ స్టార్టింగ్ లో సిఇఓ గారు కూడా చెప్పేవారు, మనం ఏదో కొన్ని ప్రోడక్ట్లు పెట్టుకొని మార్కెటింగ్ విధానంలో రావడానికి ఆన్ పేస్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మే 9న నేను ఆన్ పేస్ లో అకౌంట్ తీసుకున్న రోజున నాకు మా సీనియర్స్ జీరావు గారి ద్వారా నాకు అకౌంట్ రావడం జరిగింది. అలా తీసుకున్న రోజు నుంచి నేను స్టార్ట్ అయిన తడువుగా ఆన్ పేస్ లాంచింగ్ అనే పదం ఈరోజు మీరు వింటున్నారు కాదు, నేను ఆ రోజు 2020 మే 9నే ఆన్ పేస్ లాంచ్ అవుతుంది రెడ్డి గారు, మీరు ఏమైనా కొంతమందికి అవకాశం ఇవ్వండి అని చెబితే నేను హడావుడిగా ఆన్ పేస్ లో స్టార్ట్ అయింది 9 అయితే 16 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. దీని గురించి తెలుసుకొని ఒక 20 మందిని డైరెక్ట్ గా నేను ఒక 2 or 3 days లో 16 నుంచి 20 తేదీ లోపు నేను మొత్తాన్ని ఒక 20 మందిని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లీడర్స్ నండి, ఓన్లీ ఫౌండర్స్ కాదు. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క శక్తి. ఈ రోజు నేను ఇంట్రడ్యూస్ చేసిన, ఆ రోజు 20 మంది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 ఇలా ఫౌండర్స్ టీం చేసుకొచ్చినటువంటి ఒక శక్తులు వీళ్ళంతా కూడా. అలాంటి గ్రేట్ జూనియర్స్ ని, గ్రేట్ లీడర్స్ ని, ఫౌండర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను. కానీ అఫీషియల్ గా ఆ రోజు వెబ్సైట్ లో వచ్చిందండి మే 26న అఫీషియల్ లాంచ్. మీరు అనుకుంటున్నారేమో ఆర్కే రెడ్డి ఒకటే లాంచ్ అవుతుంది, అది కావట్లేదు, ఆ రోజు చెప్తున్నారు సిఇఓ చెబుతున్నారు కావట్లేదు అని. కానీ అఫీషియల్ లాంచ్ అనేది మే 26, 2020నే అఫీషియల్ గా వెబ్సైట్ లో కూడా వచ్చిందండి. కానీ చూడండి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి అంతవరకు కంప్లీట్ చేసి 1 లక్ష మంది కంప్లీట్ చేసి ఆన్ పేస్ పబ్లిక్ లోకి లాంచ్ అయిపోదాం అనే ఉద్దేశంతో వచ్చింది కంపెనీ. ఇందాక మా గురువు గారు చెప్పినట్టు ఇల్లు కట్టుకుంటామని చెప్పి మళ్ళీ పడేసి మళ్ళీ కట్టారు చూడు, అట్లా ఆన్ పేస్ ఏదో ఒక ప్రొడక్ట్లు కొన్ని జస్ట్ డొమైన్, అదే విధంగా మన మెయిల్, ఇలా 2-3 ప్రొడక్ట్లు పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చి బిజినెస్ చేద్దాం అని ఆలోచనతో వచ్చినటువంటి కంపెనీ, ఒక చిన్న ఆలోచనతో వచ్చిన కంపెనీ. అది ఈ రోజు ఎంతదైందంటే చిలికి గాలివాన అయిందంటాం కదా. ఈ రోజు ఆన్ పేస్ అలాగే దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇది ఒక మెగా కంపెనీగా అవతరించిందండి. ఈ ప్రపంచంలోనే ఐటీ రంగంలో ఒక టెక్నాలజీని ఇంత మందికి పంచి, టెక్నాలజీ ద్వారా ఇన్ని లక్షల కోట్ల మందికి లైఫ్ ఇవ్వచ్చు అని తెలియజేయబోతున్నటువంటి ఒక మెగా కంపెనీగా అవతరించిందండి. ఇది ఒక ప్రపంచంలోనే ఒక వింత. ఇప్పుడు దాకా మనం చూసినట్టు వింతలు 7 వింతలు 8 వింతలు ఉన్నాయి కదా, ఇది ఒక వింత.
రాబోయేటువంటి రోజుల్లో ఆన్ పేస్ రేపు లాంచ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది ఇది ఒక వింత బిజినెస్, ఒక విచిత్రమైన బిజినెస్, నో డౌట్. ఎందుకంటే ఈరోజు లక్షల మంది ఫౌండర్స్, ఇప్పటికే 14 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నాం కదా. మీరు ఏమీ చేయనవసరం లేదు, కంపెనీలో వచ్చిన ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి చాలు, మిమ్మల్ని నేను విన్ చేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి ఈరోజు ఆన్ పేస్ సిఇఓ, గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముపరా సార్. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ కంపెనీలో ఈరోజు కొన్ని $1 ట్రిలియన్ సంపాదించినటువంటి అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ సిఇఓ కానీ, గూగుల్ సిఇఓ కానీ ఎవరు చెప్పలేదండి నేను ఇంతమందికి లైఫ్ ఇస్తాను, మీరు కూర్చోండి నేను డబ్బు ఇస్తానని చెప్పి మా కంపెనీలోకి రాండి మీరు విన్ అవుతారని చెప్పిన సందర్భం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. అలాంటిది ఈ ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అన్న స్లోగన్ తోటి ఇప్పటికే కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తూ స్టార్ట్ అయిన తర్వాత తక్కువ టైంలోనే ఈ 2024లోని కొన్ని కోట్ల మందికి ఆర్థిక స్వేచ్ఛను కలిగించబోతున్నటువంటి ఒక మెగా బిజినెస్ ఆపర్చునిటీ ఆన్ పేస్. అద్భుతమైన విషయాల్ని, ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీని మనకి తెలియజేసినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముపరా సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకున్నాం. ఆయనకి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మనం ఆయన రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేము. అలాంటి గ్రేట్ సిఇఓ మనకు దొరకటం చాలా ఆనందంగా ఉంది. రావటానికి మూల కారకులు ఇంతమంది ఫౌండర్స్ ఓపిక్గా ఇన్ని రోజుల పాటు నిలబడటానికి మూల కారకులైనటువంటి మై గ్రేట్ లీడర్స్ మన పిఎం రెడ్డి గారు కానీ, గురవయ్య గారు కానివ్వండి, అదేవిధంగా నాగరాజు గారు, ప్రత్యేకంగా మన నాగరాజు గారు, అదే తిమ్మప్ప గారు, ఇట్లా ఎంతో మంది ఈరోజు ప్యానల్లో ఉండేవాళ్ళు అయితే వీళ్ళే, ప్యానల్లో లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా మన వారి యొక్క వాయిస్ లో కూడా, వారి యొక్క మాటలు కూడా మనం విన్నాం. చాలా అద్భుతంగా మంచి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే మా గురువు గారు పిఎం రెడ్డి గారు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క మార్కెటింగ్ స్కిల్సే ఈరోజు మేము నేర్చుకొని మేము చెప్తున్నాం. అలాంటి గ్రేట్ లీడర్ అండి. ఎందుకు ఎంతో మంది, కొన్ని వందల వేల మంది లీడర్స్ ని తయారు చేసినటువంటి మన నెట్వర్క్ చక్రవర్తి పిఎం రెడ్డి గారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మా గురువు గారికి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి ఎప్పుడు మీటింగ్ ఉంటుందా, ఎప్పుడెప్పుడు తెలుగులో మీటింగ్ ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తూ మీటింగ్ లో తెలిసినటువంటి తెలుగు మీటింగ్ లో మంచి విషయాలను తెలుసుకొని తన జూనియర్స్ కి కొన్ని వందల వేల మందికి తెలియజేయడానికి ఈ రోజు దాదాపు 1500 పైబడి మన ఈ మీటింగ్ అటెండెన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన ఆశలు, మన ఆశయాలు, మన కోరికలన్నీ తీరే రోజు అయితే వచ్చింది. ఆ తరుణం అయితే రానే వచ్చింది. ఎదురు చూసాం, ఎంతగానో ఎదురు చూసాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరాలు దాటిపోయాయి, సంవత్సరాలు మారిపోయాయి. రోజుకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెట్టాం. 5వ సంవత్సరం, 5 సంవత్సరాలు, 5వ సంవత్సరంలో రన్నింగ్ లో ఉన్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆన్ పేస్ అనే కంపెనీ మీద నమ్మకం ఆ రోజైతే ఎలా ఉందో ఈ రోజు అదే నమ్మకంతో ఎక్కడ చెక్కు చెదరకుండా, ఎక్కడ దీని మీద చిన్న మైనస్ కూడా మీ మైండ్ లో రాకుండా మాతో పాటు జర్నీ చేస్తున్నటువంటి ఎంతో మంది లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నారండి. అలా ఉండబట్టే ఇన్ని లక్షల మంది ఆన్ పేస్ మీద ఒక భరోసా తోటి హ్యాపీగా కొనసాగుతున్నారు. ఎక్కడ ఒక రిమార్క్ లేకుండా, ఎక్కడ ఒక ప్రాబ్లం రానియకుండా, ఎక్కడ ఎవరు కూడా ఫౌండర్స్ మాట్లాడకుండా ఆన్ పేస్ మీద ఒక నమ్మకంతో కొనసాగుతున్నారు కదా. ఇది చాలా అద్భుతం, చాలా గ్రేట్. ప్రతి ఫౌండర్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.